నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా సినీ ఆనిముత్యాలు. వెండితెరపై ఎంతో మంది కథానాయికలు సందడి చేస్తుంటారు. వారిలో కొందరు తమ సినిమాల విజయంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగితే మరికొందరు మాత్రం హిట్ ఫట్లతో సంబంధం లేకుండా టాప్ పొజిషన్ కు దూసుకుపోతారు. కేవలం తమ అందంతో కుర్రకారు హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుంటారు. అలాంటి వారిలో నటి భూమిక ఒకరు. ఈ పేరు వింటే చాలు కుర్రకారు కిర్రెక్కిపోతారు. మిలీనియం మొదట్లో ఖుషీ లాంటి సంచలన మూవీతో స్టార్ హీరోయిన్ గా మారిన ఈ అమ్మడు ఖుషీలో నడుము సీన్ ఇప్పటికీ ఓ సంచలనమే. ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చి అరుదైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ పంజాబీ భామ ప్రయాణం గురించి నేటి సినీ ఆనిముత్యాలలో తెలుసుకుందాం. భూమిక పూర్తి పేరు భూమిక చావ్లా. 1978 ఆగస్టు 2న పంజాబీ కుటుంబంలో జన్మించారు. భూమిక తండ్రి సైన్యంలో లేబుల్ ఆఫీసర్. దీంతో ఢిల్లీలోనే భూమిక చదువంతా గడిచింది. భూమికకు చిన్నప్పటి నుంచి సినిమాలో నటించాలనే కోరిక బలంగా ఉండేది. ఈ క్రమంలోనే మోడలింగ్ పై ఫోకస్ చేసిన భూమిక మోడలింగ్ రంగంలో అవకాశాలను వెతుక్కుంటూ ముంబై చేరింది. పలు యాడ్స్ లో నటించింది. పాండ్స్ పౌడర్ ప్రకటనలో కనిపించిన భూమికకు తర్వాత నెమ్మదిగా సినిమాలో అవకాశాలు తలుపు తట్టాయి. అలా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు భూమిక. భూమిక సినిమా ప్రయాణం 2000లో మొదలైందని చెప్పొచ్చు. తెలుగులో సుమంత్ హీరోగా నటించిన యువకుడు సినిమాతో సినీ జీవితాన్ని ప్రారంభించింది భూమిక. అదే సమయంలో జీటీవీ షో హిప్ హిప్ హుర్రేకి హోస్ట్ గా వ్యవహరించారు. యువకుడు సినిమాలోని భూమిక నటన యువతను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో కుర్రాళ్లకు ఓవర్ నైట్ కలల సుందరిగా మారిపోయారు. తర్వాత భూమికకు దక్షిణాది సినిమాలో వరుస ఆఫర్లు వెలువెత్తాయి. మిస్సమ్మ, సింహాద్రి, వాసు, ఒక్కడు, స్వాగతం, అనసూయ వంటి చిత్రాలు చేశారు. పవన్ కళ్యాణ్ తో చేసిన ఖుషీ చిత్రం పెద్ద హిట్ అందుకుంది. తర్వాత మహేష్ బాబుతో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి వంటి సూపర్ హిట్ సినిమాలో నటించారు. అలా దక్షిణాది సినిమాలో సక్సెస్ అయిన భూమికకు బాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. దర్శకుడు సతీష్ కౌశిక్ తెరకెక్కించిన తేరే నామ్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన భూమిక నటించారు. ఈ చిత్రం భూమిక కెరీర్ కు సరికొత్త బాటలు వేసింది. భూమిక అందమైన ముఖం, అమాయకత్వం బీటోన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో భూమిక ఏకంగా తేరే నామ్ గల్ గా ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా బడ్జెట్ కి 3 వసూలు దాటి బాక్స్ ఆఫీస్ రికార్డును బద్దలు కొట్టింది. హిందీలో మొదటి సినిమా సూపర్ హిట్ అయిన లక్కీ హీరోయిన్లలో భూమిక చావ్లా ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తేరే నామ్ చిత్రం తర్వాత అభిషేక్ బచ్చన్ తో రన్ చిత్రంలో నటించారు భూమిక. కానీ ఈ చిత్రం అనుకున్న ఫలితాలు అందుకోలేకపోయింది. దీంతో భూమికకు ఎంత త్వరగా స్టార్డమ్ వచ్చిందో అంత త్వరగానే తన కెరియర్ గ్రాఫ్ పడిపోయిందని చెప్పొచ్చు. తర్వాత తెలుగులో కలెక్టర్ గారి భార్య, మల్లెపువ్వు, సత్యభామ, మాయాబజార్, జై చిరంజీవ, లడ్డుబాబు, ఎంసీఏ, రూలర్, ఎంఎస్ ధోని, ది అన్టోల్డ్ స్టోరీ, బటర్ఫ్లై సినిమాలో సహాయక పాత్రలు చేశారు. భూమిక కమర్షియల్ నటిగానే కాకుండా ఉత్తమ నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 2003లో విడుదలైన మిస్సమ్మ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకున్నారు. హీరో నాని చిత్రం మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా సైమా అవార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఇటు వ్యక్తిగత విషయానికి వస్తే పెళ్లికి ముందే 4 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన యోగా టీచర్ భరత్ ఠాకూర్ ని 2007లో వివాహం చేసుకున్నారు భూమిక. భూమిక, భరత్ ఠాకూర్ దంపతులకు ఒక కొడుకు. పెళ్లి పిల్లల తర్వాత భూమిక కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. పెళ్లి తర్వాత వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన భూమిక తెలుగు, తమిళం, పంజాబీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత 2022లో సీతారామం, ఆపరేషన్ రోమియో వంటి చిత్రాల్లో నటించారు. నచ్చిన పాత్రలు వస్తే చేస్తానని చెబుతున్న ఈ సొట్టబుగ్గల సుందరి వెండితెరపై మరింతగా మెరవాలని కోరుకుంటూ నేటి సినీ ఆనిముత్యాలకు సెలవు తీసుకుందాం. ఇదే వాళ్ళ సినీ ఆనిముత్యాలు. మరో నటి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.